हाय गाइस, वेलकम बैक टू अवर न्यू व्लॉग। तो आज का व्लॉग में दिखाने वाला हूँ आज का हमारा डिनर। आज हम डिनर क्या करने वाले हैं और सब्जी कौन सी सब्जी करने वाले हैं। सो मैं एम करनी चाहिए बोलना मैं చూపించబోతున్నా మీకు। లెట్స్ సీ అవర్ డిన్నర్ స్పెషల్। సో చాలా రోజులైంది గైస్ వ్లాగ్ చేయగా ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వస్తాయి డైలీ వ్లాగ్ ఒకటి। సో ట్రై చేస్తాను డైలీ ఒక బ్లాగ్ తీయడానికి। దగ్గర దగ్గర 20 డేస్ అవుతుంది గైస్ బ్లాగ్ తీయక। ట్రై చేస్తాను మ్యాక్సిమం వీడియోస్ తీయడానికి। उठ रहे हमारा भाई उठ रहा है वीडियो వీడు చెప్తున్నాడు వీడియో తీయకని। సో ప్రజెంట్ అయితే వీడు అన్నం పెట్టిండి ఇక్కడ। चावल चूल मत दिखा, हमारे इधर नहीं खाते। राइस పెట్టిండి गाइस वीडियो इस पे झाग तो निकाल हैं निकालते कि ऐसे ही? अरे रहने दे तो कोई दिक्कत नहीं है। अरे मत निकाल उसको, कोई कुछ नहीं। अच्छा वो उसमें तो ताकत रहता है। ताकत रहता तो ताकत रहने दे। वीडियो जिम बोलते हैं गाइस, जिम जा रहा है। एक बार बॉडी दिखाना फिर। ऐसे कर लाइक दिस। प्याज चाहिए। प्याज खत्म हो गया तेरे पास? क्या क्या है? कुछ नहीं है। ठीक है मैं प्याज ला दूंगा एक नहीं 4-5 कि 4-5। हाँ। 4-5 प्याज चाहिए तेरे को? ये पेज की सब्जी बनाते क्या तुम? दिया तो जल्दी जा। पेज की सब्जी बनाए तुझे जल्दी जा। पेज चाहिए। प्याज ऑनियन। ओके गाइस ఆనియన్। మీరు చెప్పండి గాయస్ सब కూరలు ఎన్ని ఇవి వేస్తారు? कितने डालता रे? 4-5 तो डलेंगे। हो गया चावल हो गया। मैं 4-5 डालता। हाँ हो गया चावल। तू डेली बनाता तेरे को पता नहीं है। तो आज हम ఈరోజు మేము చేయబోతున్నాం పన్నీర్ కర్రీ। చూడండి మేము పన్నీర్ కర్రీ ఎట్లా చేయబోతున్నాము। ఫస్ట్ ఏదో इसको क्या बोलते रे మా భాషలో लहसुन అంటారు। ये क्या बोलते रे इसको? लहसुन ही बोलते हैं। सो पहले तो ये जा रहा है लहसुन। ఫస్ట్ అయితే లహసన్ తోటి ఏం చేస్తుంటాడు। ఈ రైస్ అయితే వాసన వేస్తుంది, కింద కాలిపోయిందేమో ఐ థింక్। आई थिंक स्मेल आ रहा रे, वो जले जैसा स्मेल आ रहा। मंजीत मुझे पनीर बनाना सिखा दे यार। 150 रुपये लगे। ठीक है मैं 150 रुपये दे देता तेरे को। చూడాలి ఈరోజు పన్నీర్ కర్రీ ఎట్లా చేస్తాడో చూద్దాం। సో ఫస్ట్ పాపం ఉల్లిపాయలు కోసి ఈయన లాస్ట్ ఏడ్చేదాకా చేసాను। కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసేవింది। ఆగ్ని से पानी आ रहा है। गर्लफ्रेंड ब्रेकअप हो गए तो रोते ना, ऐसा हो रहा है। एक काम कर ले, शादी कर ले तो। సో కటింగ్ స్టైల్ మనోడిది చూడండి। కర్రీ వండాలంటే మనమైతే ఇది పెట్టాలి। इसको ऑन कर रहे। ఆయిల్ ఫీల్ చేస్తున్నాడు। ఆయిల్ అయిపోయింది అనుకుంటా మీ దాంట్లో अच्छे से फील कर रहा है। कितना है रे? 1 लीटर है। సో గైస్ పన్నీర్ కర్రీ చేయడానికి మనమైతే అన్ని రకాల పన్నీర్ కర్రీ చేయడానికి మేమైతే అన్ని కూరగాయలు కొన్నాం। సో స్టవ్ అయితే ఆన్ అయిపోయింది వేడు। సో వెజిటేబుల్స్ అయితే ఇవన్నీ ఇదొకటి టమాటా, ఉల్లిగడ్డ అండ్ సంథింగ్ మిర్చి ఇవన్నీ అయితే మేము కట్ చేసుకున్నాం ప్రజెంట్। సో దీంతోపాటు పన్నీర్ కూడా ఉంది।
సో ఈ పన్నీర్ని కట్ చేసుకొని వండాలి. రైస్ దాంతోపాటు రైస్ కూడా ఉంది. రోటీ కర్రీ కాదు, మిర్చి. సో ఫస్ట్ మనోడు అయితే మిర్చి వేసేసిండు. अरे तेल गरम नहीं हुआ रे, तेल गरम नहीं हुआ. వావ్. ఫస్ట్ ఆయిల్, తర్వాత అల్లం వెల్లిగడ్డ మరియు మిర్చి రెండైతే వేసేసిండు వీడు. చూడాలి ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తాడో. సో పన్నీర్ కర్రీకి ఇవన్నీ అయితే వేసేసిండు. దాని తర్వాత ఉల్లిగడ్డ, సో పన్నీర్ కర్రీలో థర్డ్ అయితే ఉల్లిగడ్డ వేసిండు. ఎవరు సో పన్నీర్ కర్రీలో అయితే టమాటా వేసేసాడు. अरे नहीं भाई खाली साउंड लो, तो साउंड साउंड कर दूंगा साउंड. వీడైతే అన్ని మసాలాలు ఒకటేసారి వేసేసిండి. ఇక్కడ చూడండి మీరు, అన్ని మసాలాలు ఒకటేసారి వేసేసిండు లోపల. ఎక్కిపడాలండి. సో ఫైనల్ కర్రీ అయితే ఇలా అన్ని మసాలాలు ఒకటేసారి వేసేసిండు లోపల. ఖుష్బు బా, స్మెల్ అయితే బాగుంది కదా, సూపర్ ఉంది స్మెల్. చెప్పండి, స్మెల్ అయితే బాగుంది. पानी निकल जाएगा क्या बना रहे सब्जी तो మళ్ళీ పన్నీర్ గ్రేవీ అయితే ఇట్లా వచ్చింది. మనోడు ఏం మామూలుగా గ్రేవీ అయితే స్మెల్ కూడా చాలా బాగుంది. స్మెల్ కూడా చాలా బాగుంది గైస్. ఫైనల్లీ ఈ గ్రేవీ కూడా చాలా బాగుంది. చూడండి, చూడడానికి అయితే మంచిగా ఉంది. టెస్ట్ యాడ్ చేయాలి ఇంకా ఎట్లా ఉంటుందో. పన్నీర్ కాదా, సో ఫైనల్లీ పన్నీర్ అయితే వేసేసాము. సో పన్నీర్ వేయంగానే కర్రీ అయితే ఇట్లా వచ్చింది. వీడు పన్నీర్ని నూనెలో వేయలేడు, దేంట్లో వేయలేడు. చాలామంది చెప్తారు నూనెలో వేస్తారని. సో వీడైతే నూనెలో అయితే ఏం వేయలేడు. ఓకే పన్నీర్ ఓకే. వీడైతే ఫైనలీ ఈ విధంగా మన కర్రీని, పన్నీర్ కర్రీని అయితే చేశాడు. చూసి మనం కూడా ట్రై చేద్దాం ఒకరోజు. సో గైస్ ఇది ఏముందంటే సహీ పన్నీర్ మసాలా ఇస్తున్నాడు. సో పన్నీర్ మసాలా ఇస్తున్నాడు దీంట్లో. కూర అంటే మాట వింటలేడు. చూడండి ఇప్పుడు ఇట్లా అన్నీ కడుగుతున్నాడు. ఇప్పుడు మంజీద్ షాదీ కర్లే మంజీద్.
సో ఈ కొత్తిమీర వేస్తుంటే ఇది కొంచెం వేద్దామని వేసినాను అనమాట. సో నేను వేస్తున్నాను కొత్తిమీర. बस बस हिला मत. बस 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 बंद कर दो इसको. సో గైస్ కర్రీ అయితే అయిపోయింది. టేస్ట్ చేసి చూద్దాం ఇప్పుడు. సో కర్రీ అయితే మొత్తానికి లాస్ట్లో ఇలా వచ్చింది చూడండి. చాలా తక్కువ టైంలో చేశాడు గైస్. దగ్గర దగ్గర జస్ట్ 5 మినిట్స్ 5 మినిట్ ఒక అనేది చూస్తేనే నోరు ఊరుతుంది గైస్. సో గైస్ వీడైతే కర్రీ చేసేసాం కదా, మనం ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉంటుందో. झूठा मत करना उसको बेटा. जलबेरी సూపర్ గా చాలా బాగుంది. వీడైతే తక్కువ టైంలో పన్నీర్ కర్రీ అయితే చేశాడు, చాలా బాగుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను కూడా ట్రై చేస్తాను. నేను నేర్చుకున్న చాలా మంచిగా వచ్చింది కర్రీ అయితే బాగుంది. తక్కువ ఏం సింపుల్ కర్రీ పన్నీర్, మామూలు టేస్ట్ లేదు, బాగుంది. సో గైస్ చూశారు కదా పన్నీర్ కర్రీ తక్కువ టైంలో మరియు తక్కువ ఏమంటారు క్వాలిటీస్. అండ్ చాలామంది అంటారు కదా పన్నీర్ కర్రీ చాలంటే ఇది కావాలి అది కావాలి. సో అలా ఏం లేకుండా తక్కువ టైంలో తక్కువ మసాలా, జస్ట్ కారం మసాలా దాంతో వీడు చాలా సూపర్ అయితే టేస్ట్ అయితే బాగుంది గైస్. సో మీరు కూడా ట్రై చేయండి, పన్నీరు బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది పన్నీర్ కర్రీ. సో ఉంటాం మరి, బాయ్.